కూతురి జీవితాన్ని నాశనం చేశావు. నిన్ను నేను వదిలిపెడతా అని అనుకుంటున్నావా? మనుషుల్ని ఏడిపించటాలు, మనుషుల్ని మోసం చేయటాలు నీకు చాలా చిన్న విషయాలు కదా. ఎందుకు అగ్రిమెంట్ పెళ్లి, ఎందుకు ఇన్ని మోసాలు, ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్పు. చిట్టి కోసం ఇంతమందిని మోసం చేసిన వాడివి, రేపు చిట్టిని మోసం చేయవు అన్న గ్యారెంటీ ఏంటి? లోకం మొత్తం నన్నేమన్నా సరే, నువ్వంటే శూన్యం అయిపోతుంది కదే. ఏదో పాపం వెంటాడిందా పదే, తప్పేమీ లేకమంటే రేపేయదే. నేనడగనే ఏ వివరణే, నేనెరగనే ఈ తరుణమే. శిథిలం శిథిలం మన నిన్నలే, పదిలం పదిలం తీపి గురుతులే. వదినా, పార్లర్కి వెళ్దాం, వస్తావా? నేనెక్కడికి రానను. ఈ మధ్య నిన్ను నువ్వు అద్దంలో చూసుకుంటున్నావా? ఎలా అయిపోయావో తెలుసా? స్కిన్ ఎంత ట్యాన్ అయిందో చూసావా? నా లైఫే నాశనమైంది. ఇంకా స్కిన్ గురించి ఆలోచించే సిచ్యువేషన్ ఎక్కడుంది? ఇట్స్ ఓకేలే, మనం అనుకోలేదు కదా ఇలా జరుగుతుందని. కానీ జరిగింది కదా. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో, వాళ్ళు ఏం చేస్తున్నారు, భావని తనెలా మాయ చేస్తుందో, వగ్గలు చూపిస్తూ వల్లో వేస్తుందని టెన్షన్ అను. ఈ టైంలో ఎక్కడికి రావాలి చెప్పు? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. కొంచెమైనా బయటికి వెళ్తే రిలాక్స్డ్ గా ఉంటుంది, మూడ్ చేంజ్ అవుతుంది. అందుకే పార్లర్కి వెళ్దాం అంటున్నాను. నేను ఎక్కడికి రానను. వీళ్ళని ఇలా వదిలి నేను పార్లర్కి వస్తే టీ కొట్టుది బావని బ్లాక్ మ్యాజిక్ చేసేస్తుంది. బావని కీలు బొమ్మని చేసి ఆడించుకుంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? ఏ అన్నయ్య కనిపిస్తుందిలే, మీ అన్నయ్యే. అన్నయ్య ఏంటి డల్ గా ఉన్నాడు? అయితే ఆ రాధకు అన్నయ్యకి ఏమైనా క్లాష్ అయిందా? చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. కావాలి, రాధకి బావకి గొడవ కావాలనే కోరుకో. ఈరోజు మనకి హ్యాపీ, గొడవ పడితే నో రొమాన్స్. పద పద, ఆ టీ కొట్టు పరిస్థితి ఏంటో చూద్దాం. పద పద. అంటే గొడవ జరిగింది, ఏడవ్వే, బాగా ఏడు, ఇంకా ఇంకా ఏడు. అను, మనల్ని తదాస్తు దేవతలు దీవించారు. గొడవ జరగాలనుకున్నాం, గొడవైంది. ఇప్పుడు ఇప్పుడు వెళ్దాం పద, బ్యూటీ పార్లర్కి. పద. ఆకలేస్తుంది, ఈయన ఎక్కడున్నారో తెలీదు. ఉన్నా పట్టించుకునే మూడ్లో ఉన్నారో లేదో. ఇప్పుడు ఏం చెయ్యాలి?
మనసంతా తెల్లనిది, రాయుడి మనసు తెల్లనిది. షర్టు పోయింది. గోద్రేజ్ ఫ్యాబ్ లిక్విడ్ బట్టలని శుభ్రంగా మెరుస్తున్నట్లు ఉంచుతుంది. నా మర్యాదని కాపాడాడు. గోద్రేజ్ ఫ్యాబ్ లిక్విడ్ 199 రూపాయలకి. రోజంతా సువాసన ఎక్కడి నుంచి వస్తుంది చూస్తాను నేను. పువ్వులు ఇవైతే పొద్దున్న ఎండిపోయి ముళ్ళైపోతాయి. కొవ్వతి దీనిదైతే ఎప్పుడు ఆరిపోయింది దీపం. కోకో ఓయ్ గూఢాచారి బైనాకులర్స్ వదిలే పక్కనే చూడు. వావ్, గోద్రేజ్ ఎయిర్ ప్లగ్. గోద్రేజ్ ఎయిర్ ప్లగ్ ఇది నిరంతరం సువాసన విడిచివుతుంది. ఇది ఎప్పుడైతే అవుతుందో స్విచ్ ఆన్, సువాసన ఉంటుంది ఆల్వేస్ ఆన్. Exploring new horizons. Out of office. Black and white. Not my vibe. I've earned my stripes. New Lakme Haya 2-in-1 Lip Duo with hyaluronic acid and SPF 30. Line, flip, fill for fuller lips and that summer plush look. Hydrating matte in 10 shades. Make every O and Lakme 9 to 5. ఆకలేస్తుంది. నాకు కూడా అన్నం పెడతారా? ఏయ్ లే. ఎంత ధైర్యమే నా పక్కనే వచ్చి కూర్చుంటావా? అది ఆకలేస్తుందని. ఫస్ట్ లే. నువ్వేంటో నీ స్థానం ఏంటో అది తెలుసుకో ముందు. అత్తయ్య గారు పాపం భోజనానికి వచ్చింది కదా. మీరు మాట్లాడకండి అల్లుడు గారు. ఎవరి స్థాయి వాళ్ళు తెలుసుకుంటేనే మంచిది. అవునవును, కొత్తగా కొన్న చెప్పులు ఎంత ఖరీదైనవైనా ఇంటి బయటే విడుస్తాం, పూజ గదిలోకి తీసుకురాం కదా. ఆ విషయం అర్థం చేసుకోవాలి కదా మరి. ఇంకా నుంచున్నావేంటి? తగుదునమ్మా అని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి మాతో పాటు సమానంగా కూర్చుని తిందామనుకున్నావా? నేను మనిషిని, నేను తింటాను. ప్రతి దానికి ఓ స్థాయి గౌరవం అని ఏడుస్తాయి. ఆఫ్టర్ ఆల్ టీ కొట్టు దానివి, నీకేం అర్థమవుతాయిలే ఇవన్నీ. మొనాలిసా, మేడం, ఆ అమ్మాయికో కంచంలో తిండి పెట్టు, లేకపోతే మా తిండికి దిష్టి పెడుతుంది. సరే మేడం. ఇది కాదు, సర్వెంట్స్ తినేది తీసుకురా. అలాగే మేడం. మేడం ఇవ్వు. మొనాలిసా, మేడం నువ్వెక్కడ కూర్చొని తింటావు? నేల మీద కూర్చొని తింటాను మేడం. అర్థమైందిగా. ఏంటి ఆలోచిస్తున్నావు? నేల మీద కూర్చొని తినడానికి పౌరుషం అడ్డొస్తోందా? ఆకలేస్తోంది కదా, ఎక్కడ కూర్చొని తింటే ఏంటి, వెళ్ళి తిను. ఎవరికి ఎవరు సొంతమే, ఎవరు ఎరుగని మర్మమే, చివరికి ఎవరు బంధమే కారు వదలది కర్మమే. ఓహో కాలం ఆడే ఈ ఆటలో గెలిచేదెలా తెలుసుకోవడం నేర్చుకో.
తెల్లనిది, రాయుడి మనసు తెల్లనిది. షర్టు పోయిందే. గోద్రేజ్ ఫ్యాబ్ లిక్విడ్ బట్టలని శుభ్రంగా మెరుస్తున్నట్లు ఉంచుతుంది. నా మర్యాదని కాపాడాడు. గోద్రేజ్ ఫ్యాబ్ లిక్విడ్ 99 రూపాయలకి. కొత్త హార్లిక్స్ తాగుతున్నాను, సూపర్ ఫుడ్స్ ది. ఎందుకంటే వేళలాగా నేను కూడా సూపర్ బిజీ. స్కూల్ తర్వాత రొనాల్డో లాగా అవ్వాలని ప్రాక్టీస్, ఆ తర్వాత కొంచెం మ్యూజిక్, ఇంకా రవితో కూడా ఆడుకోవడానికి వెళ్ళాలి కదా. పిల్లలు రోజంతా సూపర్ బిజీ. అందుకే ఇప్పుడు హార్లిక్స్ లో ఉన్నాయి సూపర్ ఫుడ్స్. కొత్త హార్లిక్స్ ఆల్మండ్స్, ఓట్స్ ఇంకా మిల్లెట్స్ వంటి సూపర్ ఫుడ్స్ తో. హార్లిక్స్ సూపర్ ఫుడ్స్ చేస్తుంది టాలర్, స్ట్రాంగర్, షార్పర్. వీడు హాయిగా కలల్లో ఆదమర్చి ఉన్నాడు. దగ్గు తన నిద్ర చెడగొడితేను. అందుకే బిగ్స్ పేపర్ రబ్ యొక్క కొత్త ఫార్ములా రాత్రంతా ఉపశమనం కోసం. దీని పవర్ఫుల్ వేపర్స్ ఇస్తాయి ముక్కు తిప్పడ, దగ్గు, తలనొప్పి మరియు ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం. అందుచేత ప్రశాంతమైన కలలు రాత్రంతా. విక్స్ వేపర్ రబ్. దారులన్నీ నీవే, నేనిలా మరు నీవవ్వనా. జాబిలే విడే వెన్నెలైన నీవే, నా ఎదే వినే గుండె కూడా నీవే, నేనిలా మరు నీవవ్వనా. నా ప్రేమకే క్యాండిల్ లైట్ డిన్నర్. థ్యాంక్ యూ. నీ గౌరవానికి భంగం కలగనివ్వనని మాటిచ్చాను. ఆ మాట తప్పను. మనిద్దరం ఆలోచనల్లో, అభిప్రాయాలలో మన ఇద్దరం వేరువేరుగా ఉండొచ్చు. మనకి ఎన్నో గొడవలు జరగచ్చు. కానీ నువ్వెవరికంటే తక్కువ కాదు. ఈ ఇంట్లో నీ గొప్పతనాన్ని ఎవ్వరు ప్రశ్నించినా, ఎవ్వరు తగ్గించినా నేను ఊరుకోను. నిన్ను మహారాణిలా చూసుకోకపోయినా మహా బాగా చూసుకుంటాను. అపురూపంగా చూసుకోకపోయినా ఆప్యాయంగా చూసుకుంటాను. జరిగిన దానికి వాళ్ళ తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. వాళ్ళంతే. వాళ్ళని మనం ఎదుర్కోవాలి, తప్పదు. వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీకు నేనున్నాను. మాది పెద్దిల్లు, కానీ ఇంట్లో చాలామంది మనుషుల మనసులు ఇరుకైనవి. వాళ్ళ కోపాలు, వాళ్ళ ఈసడింపులు తప్పవు రాదా? 365 రోజుల్లో కొన్ని రోజులే గడిచిపోయాయి. ఇంకా మన ప్రయాణం చాలా రోజులుంది. ఈ ప్రయాణంలో నేను నీకు తోడుంటాను. మనం అనుకునే సాధించడం కోసం ఇవి భరిద్దాం. నిన్ను బాగా చూసుకుంటానని మాట ఇవ్వలేను, కానీ మనస్ఫూర్తిగా చూసుకుంటాను, నీకు లోటు రాకుండా. తిను. ఆకాశమే వేరే దొరకని అందానివా, చోటది అంటూ అడిగాను
ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా, తద్దినక తాళం ఉంది ఆజా ఆజా. ఆహాహాహా, వేర్నెల్లో ఇలా పాటలు పాడుకుంటూ మనకిష్టమైన ఫుడ్ తింటూ ఉంటే మనసంతా తెల్లనిది, రాయుడి మనసు తెల్లనిది. షర్టు పోయింది. గోద్రేజ్ ఫ్యాబ్ లిక్విడ్ బట్టలని శుభ్రంగా మెరుస్తున్నట్లు ఉంచుతుంది. నా మర్యాదని కాపాడాడు. గోద్రేజ్ ఫ్యాబ్ లిక్విడ్ 199 రూపాయలకి. హౌస్ బయటికి రా. బ్రేక్ టైం ని చేయండి మరింత సరదాగా. ట్యాంగ్ పిల్లల డ్రింక్స్ బ్రేక్. My out of office vibe. It's the pin stripes, the boring boardroom kind of stripes. Cause girl, you've earned your stripes. Lakme's first high cushion foundation with hyaluronic acid and SPF 40. Tap 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 for that summer flush look. Waterproof, sweat-proof, transfer-proof. Make every O and ooh. Lakme 9 to 5. సోనందా, భలే టైంకి వచ్చావు. ఏంటిది? మీకు ఇష్టమైనది. అది నువ్వే కదమ్మా. నా తర్వాత నీ తరువాత పాయసం. థ్యాంక్ యూ సునందా. కూర్చో. అవును, నన్ను నువ్వు స్వీట్స్ తిననేవో కదమ్మా. మీకు ఇష్టం కదమ్మా. నా పిల్లం అడక్క ముందే పాయసం తెచ్చింది అంటే ఈ ఆపరేషన్ పాయసం వెనక ఏదో ఉంది. ఏదో ఇన్ఫర్మేషన్ లాగాలని వచ్చుంటది. సునందా, ఈ టైంలో నా పక్కన నువ్వు, నీ చేతిలో పాయసం. వాట్ ఏ సర్ప్రైజ్ కదా. అవును, ఆ రాధ పూర్తి పేరేంటండి? నాకేం తెలుసు సునందా. రాధా నాకంతే తెలుసు. పాయసం ఇవ్వు సునందా. వాళ్ళ అమ్మ నాన్నలకి తనొక్కతే సంతానమా, లేకపోతే ఇంకెవరైనా పిల్లలున్నారా? నాకు తెలుసున్నంత వరకు రాధ ఒక్కతే అనుకుంటాను. పాయసం ఇవ్వు సునందా, నోరు ఊరిపోతుంది. ఆగండి. వాళ్ళ సొంతూరేది? వాళ్ళ ఇంటి పేరు అది? పాయసం ఇస్తేనే మాట్లాడతాను. జీడిపప్పు వేసావు కదా? వేసానులేండి. అవును, ఇంతకీ రాధ ఏం చదువుకుంది? కిస్మిస్ వేసావా విషమా? అబ్బా వేసానండి. ఆ రాధ పెళ్లికి వాళ్ళమ్మ ఎందుకు రాలేదంటారు? నాకేం తెలుసు సునందా. పాయసం ఇస్తేనే చెప్తాను, లేకపోతే లేదు. నెయ్యితో చేసిందే కదా? నెయ్యితోనే చేశాను. అసలు వీళ్ళ ప్రేమ ఎప్పుడు మొదలైందంటారు? సునందా, పాయసం సునందా. ఉండండి. రాధ వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పాయసం. ఇందాక చూసావా అసలు అమ్మాయి గౌరవాన్ని ఎలా కాపాడాడో నా కొడుకు? దాన్ని బట్టి చూస్తే వాళ్ళిద్దరి మధ్య గొప్ప ప్రేమ ఉందనే కదా దాని అర్థం. పాయసం ఇవ్వు సునందా. అందరూ వద్దంటే ఏదో క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశాడు కదా, ఇలాంటివి బాగానే చేస్తాడు. కానీ అమ్మకు చెప్పడం మాత్రం తెలీదు. ఇది కరెక్ట్ కాదు సునందా. ఆ పాయసం ఇస్తే తింటూ మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి కరెక్ట్ గానే ఉందండి. వీడే అసలు ప్రాబ్లం. అసలంతా వీడి దగ్గరే ఉన్నట్టుంది. నేను చాలా బాధపడుతున్నాను సునందా. వీడెక్కడ బాధపడుతున్నాడండి? వీడి వల్ల ఆ అమ్మాయే బాధపడుతుంది. అయినా అసలు ఏంటి నీ బాధ? నా మట్టుకు నేనేదో పాటలు పాడుకుంటుంటే నువ్వు వచ్చావు, పాయసం తెచ్చావు. అడిగితే ఇవ్వవు, అడిగిందే అడుగుతున్నావు. వాడు నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడని కోపమా, లేక ఆ రాధను పెళ్లి చేసుకున్నాడని కోపమా? మిస్టర్ నందగోపాల్ గారు, మీ మగ జెంట్స్ కి మా ఆడ లేడీస్ మనసు అర్థం కాదు, అర్థం చేసుకోలేరు కూడా. అర్థమవుతుంది ఇక్కడ బాగా. అరచేతిలో పాయసం పెట్టుకుని అరగంట నుంచి ఊరిస్తున్నావు కదా నన్ను. కాదండి, పాపం ఆ రాధ మొదటి రోజు ఇంటికొచ్చినప్పుడు జరగాల్సిన తంతు జరగలేదు, ఇవ్వాల్సిన గౌరవము ఇవ్వలేదు. అందరం తలో మాట అన్నాం కదా,
ఎంత బాధపడిందో కదా పాపం. పాయసం ఇవ్వకపోతేనే నేనెంత బాధపడుతున్నానే, తనకు గౌరవం ఇవ్వకపోతే ఆ రాధ ఎంత బాధపడుంటుంది. అదే కదా నేను అంటున్నాను. మరి ఈ మొక్క ఇప్పుడు అంటున్నావు గాని అప్పుడే మాట్లాడొచ్చు కదా. అందరూ ద్వేషించారు, అత్త కూడా ద్వేషించిందని ఆ కొత్త కోడలి మనసు ఎంత బాధపడి ఉంటుందో కదా. ఆ చెప్పా పెట్టకుండా ఇంటికి తీసుకొస్తే కోపం ఉండదా? రామ్మా రా బాబు అని బొట్టు పెట్టి హారతిచ్చి మరి లోపలికి పిలుస్తారా ఏంటి? ఓ పెద్ద చెప్తున్నారేంటో. అప్పుడంటే కోపం ఉంది, ఇప్పుడు లేదా? ఆ, సునంద, పాయసం చాలా చాలా బాగుంది, నీ మనసులాగే. వదినా ఎక్కడికి వెళ్తున్నావు? పొద్దున్నే మొదలెట్టింది చూడు. ఆ ముగ్గేంటి, దాని ప్లాన్ ఏంటి? అంత పెద్ద ముగ్గు ఒక్కతే వేసిందా? ఆ ముగ్గులో కందన్ని లాగాలి కదా, అందుకే పెద్ద ముగ్గు ప్లాన్ చేసినట్టుంది. ఇప్పుడు ఏం చేద్దాం వదినా? ఆ ముగ్గు ముందు నుంచి సెల్ఫీ తీసుకుందాం పదా. ఇలా ఇలా వదినా. మరి ఏంటాను ఏం చేద్దామని అడుగుతున్నావు? ఆ ముగ్గు ఎవరు చూడకముందే, ఎవరు రాకముందే చెరిపేద్దాం పద. వదినా నాన్న అంకుల్ ఇప్పుడే రావాలా? అను నువ్వు అంకుల్ ఆపచ్చు కదా. రాదమ్మా, ఈ ఇంటి ముందు ఒక అమ్మాయి 16 అణాల తెలుగు ముగ్గు వేయటం చూసి చాలా రోజులైంది తెలుసా. అప్పుడెప్పుడో మా పెళ్ళైన కొత్తలో మీ అత్తయ్య వేసేది, ఇప్పుడు నువ్వు. ఇంట్లోకొచ్చిన ఆడపిల్లను గౌరవించే పద్ధతి ఇదేనా?